జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇప్పుడు? జనసేనాని 24కే ఫిక్స్ అయిపోయారు. మరి నేతలు కూడా 24కే సర్దుకుపోతారా? మరిన్ని సీట్ల కోసం పట్టుబడతారా? పోరాడితే పోయేదే ఉంది కష్టం తప్ప అంటూ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. ఏమో పోరాటం ఫలిస్తే మరో 10 సీట్లు వస్తాయేమో అన్న ఆశ వారిదే. అందుకేనా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది? ఇంతకీ జనసేన ఏ సీట్లు అడుగుతోంది? తమ్ముళ్ళు త్యాగాలకు సిద్ధం కండి. ఇది టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపు. కానీ జనసేన నేతలు ఏమంటున్నారో తెలుసా? ఆ పిలుపిచ్చింది తమ్ముళ్లకు కాదు, పరోక్షంగా జన సైనికులకని. త్యాగాలకు సిద్ధం కండి అని చంద్రబాబు ఆ స్థాయిలో చెప్పడంతో కనీసం 40 సీట్లు గ్యారెంటీ అనుకున్నారు. టీడీపీ దృష్టిలో 40 సీట్లు తక్కువేం కాదు మరి. అందుకే త్యాగం చెయ్యమని చెప్పారేమో అనుకున్నారు. తీరా చూస్తే 24 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఆ పార్టీ వారికి కాదు, తమకేనని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జనసేన నాయకులు. ఇప్పటికీ 24 సీట్లైనా ఇంకాస్త పోరాడితే తప్పకుండా మరో 10-15 సీట్లొస్తాయనే ధీమాతో ఉన్నారు. అందుకే సీటు పోరాటం మాత్రం ఆపడం లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జనసేన టికెట్ ఆశించిన ప్రతి జనసేన లీడర్ ఇప్పటికీ సీటు కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనీసం 3 సీట్లొస్తాయని ఆశించారు ఆశావహులు. పోతిన మహేష్ చాలా కాలంగా వెస్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. అంతే సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు కూడా. బహుశా ఆ విషయం అర్థమయ్యే టికెట్ రాదని గ్రహించే బుద్దా వెంకన్న రక్తాభిషేకం వరకు వెళ్లారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న విజయవాడ వెస్ట్ సీటు ఎవరికి దక్కుతుందో తెలియదు. కానీ టీడీపీ నుంచి ఎంఎస్ బేగ్ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో అడుగుతున్న మరో సీటు పెడన. కానీ పెడన టికెట్ టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కు దక్కింది. దీంతో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి రచ్చ చేశారు. టికెట్ ను జనసేన లీడర్ బండి రామకృష్ణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవనిగడ్డ సీటును కూడా కోరుకుంటోంది జనసేన. ఈ నియోజకవర్గాన్ని కూడా పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. అవనిగడ్డ టికెట్ మండలి బుద్ధప్రసాద్ కు రాదని దాదాపుగా ఫిక్స్ అయిపోతున్నారు. ఆ సంకేతాలు వచ్చినందునే పంజరం నుంచి బయటకొచ్చినట్టుందంటూ మండలి కమెంట్ చేశారని చెప్పుకుంటున్నారు. అవనిగడ్డలో జనసేన తరపున మాదివాడ క్రిస్టియన్ టికెట్ ఆశిస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ ను జనసేనకే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 12 సీట్లు ప్రకటించారు. 11 టీడీపీకి, 1 జనసేనకు కేటాయించారు. అయితే గుంటూరు వెస్ట్, నర్సరావుపేట టికెట్లు కూడా జనసేన అడుగుతోంది. గుంటూరు వెస్ట్ లో జనసేన నుంచి శ్రీనివాస్ యాదవ్, నర్సరావుపేట నుంచి జిలానీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈ 2 చోట్ల పోటీ చేయడానికి టీడీపీ నుంచే గట్టి పోటీ కనిపిస్తోంది. సో త్యాగం చేయాల్సింది తమ్ముళ్ళ, సైనికుల అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక అందరూ అనుకుంటున్నది జనసేన ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ సీట్లు అడుగుతుందని. నిజంగానే ఉభయ గోదావరి జిల్లాల్లోని అసెంబ్లీపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది జనసేన. కాపు ఈక్వేషన్స్, ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు వచ్చిన ఓటు బ్యాంకును చూపిస్తూ ఈ జిల్లాలో తమకు ప్లస్ అవుతాయని చెబుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 9 చోట్ల జనసేన టికెట్లు ఆశిస్తోంది. ఇప్పటికే 4 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. 3 సీట్లలో టీడీపీ జనసేనకు 1 కేటాయించారు. తుని, పెద్దాపురం, జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేతలకే అవకాశం దక్కగా కాకినాడ రూరల్ మాత్రం జనసేనకు దక్కింది. పెద్దాపురం టికెట్ జనసేనకు వస్తుందనుకుంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకిచ్చారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు టికెట్ దక్కింది. సో పెద్దాపురం, జగ్గంపేట, తుని ఈ 3 చోట్ల జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మిగిలింది పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్. ఈ 3 స్థానాల్లో జనసేనకు ఓటు బ్యాంకు భారీగా ఉంది. 2009లో పిఠాపురంలో ప్రజారాజ్యం గెలిచింది. అందుకే ఈసారి పిఠాపురం టికెట్ కావాల్సిందేనంటోంది జనసేన. ఇక ప్రత్తిపాడులో తమకు 25% ఓటు బ్యాంకు ఉందని చెబుతున్న జనసేన ఈ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. రాజమండ్రి రూరల్ టికెట్ పై మొదటి నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. టీడీపీ బుచ్చయ్య చౌదరి, జనసేన కందుల దుర్గేష్ మధ్య టికెట్ వార్ నడుస్తోంది. కందుల దుర్గేష్ కే టికెట్ ఇవ్వాలని జన సైనికులు పట్టుబడుతున్నా బుచ్చయ్య చౌదరి సీనియారిటీని బట్టి ఆయనకే టికెట్ ఇస్తున్నారని తెలుస్తోంది. కందులకు నిడదవోలు టికెట్ ఆఫర్ చేస్తున్నారని టాక్. కందుల దుర్గేష్ కు మరో చోట ఇస్తున్నారనే సంకేతాలు రావడంతో జనసేన నేతలు రోడ్డెక్కారు. రాజోలు, కొత్తపేట, అమలాపురంలో కూడా జనసేన సీట్లు ఆశిస్తోంది. కానీ ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో జనసేన నేతల్లో గుబులు మొదలైంది. ఇక కాకినాడ అర్బన్తో పాటు కాకినాడ పార్లమెంటు సీటు కూడా జనసేన ఆశిస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన 6 సీట్లు ఆశిస్తోంది. ఇప్పటికే ఏలూరు, పాలకొల్లు, ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను అనౌన్స్ చేయడంతో అక్కడి జనసేన నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నరసాపురం, భీమవరం, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలులో అయినా సీటు దక్కుతుందా అని లెక్కలు వేస్తున్నారు జనసేన నేతలు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ సీట్లు దక్కుతాయో ఎక్కడ దక్కవో అర్థం కాని పరిస్థితి జనసేన నేతల్లో ఉంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు వస్తే అనకాపల్లిలో జనసేన నుంచి కొనతాల రామకృష్ణకు టికెట్ దక్కగా పెందుర్తి, భీమిలి, యలమంచిలి, విశాఖ సౌత్ సీట్లను కూడా జనసేన ఆశిస్తోంది. విజయనగరంలో పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస, పాలకొండ సీట్లు జనసేన అడుగుతోంది. అయితే పాలకొండ లేదా పలాస సీట్లు జనసేనకే దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఎందుకంటే 2009లో పాలకొండలో ప్రజారాజ్యానికి 20,000 ఓట్లొచ్చాయి. అందున పాలకొండ టీడీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తూ ఉండడంతో ఈ సీటు జనసేనకిస్తారనే టాక్ నడుస్తోంది. ఇక పలాసలో ధనేటి శ్రీధర్ వైసీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ ఆశిస్తున్నారు. జనసేన ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో రాయలసీమ కూడా ఒకటి. తిరుపతిలో పోటీ చేయడాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ సెంటిమెంట్ గా భావిస్తున్నాయి. జనసేన నుంచి కిరణ్ రాయల్, హరిప్రసాద్ టికెట్ అడుగుతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం గెలిచినా టీడీపీ కూడా బలంగా ఉండడంతో ఇక్కడ సీటు జనసేనకు దక్కుతుందా లేదా పొత్తు ఈక్వేషన్ లో భాగంగా తప్పుకోవాల్సి వస్తుందా అనే భయం జనసేనను వెంటాడుతోంది. పవన్ ఫోకస్ పెట్టిన మరో నియోజకవర్గం మదనపల్లి. జనసేన నుంచి రామ్దాస్ చౌదరి ఇక్కడ సీట్ ఆశిస్తూ ఉండగా బీజేపీ కూడా మదనపల్లి టికెట్ అడిగే అవకాశం కనిపిస్తోంది. 2014 ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ ఇక్కడ పోటీ చేసింది. ఇక కడపలో రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేల్ సీట్లను జనసేన అడుగుతోంది. అనంతపురం జిల్లాలో అర్బన్, గుంతకల్లు టికెట్లు ఆశిస్తోంది జనసేన. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 19 సీట్ల ప్రకటన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు తక్కువ సీట్లు కేటాయించారని రాష్ట్రమంతా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నా జనసేనకు దక్కిన 24 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.